దుఃఖపడే ఘట్టాలు వచ్చినప్పుడు ఎలా నవ్వుతామన్నా, అంటే దుఃఖం కూడా సంతోషంగా మార్చేవాడు నీకు తోడై ఉన్నాడన్న విశ్వాసం నీకుంది కదా. ఓటమి వచ్చినప్పుడు ఎలా సంతోషంగా ఉంటామన్నా, అరే ఓటమిని కూడా గెలుపుగా మార్చినోడు నీకు తోడై ఉన్నాడన్న విశ్వాసం నీకుంది కదా. ఆ ఒక్క మాట చాలు. ఏం కృంగిపోవద్దు, దిగజారిపోవద్దు, నీరు గారిపోవద్దు. నీకు ఆయన తోడై ఉన్నాడు, బా ధైర్యంగా సాగిపో. నీ వైఫల్యం కూడా విజయంగా మారిపోయిద్ది. వాక్యం కూడా నెరవేరిద్ది. పరిశుద్ధంగా ఉన్నవాడిని, నీతిమంతుడైన వాడిని, అన్యాయం చేయవాడిని, ఏడ్చేవాడిని, అది అట్లా కూడా నెరవేర్చిన దాని అవుతావు, నెరవేర్చినోడు అవుతావు. మనం స్థానభ్రంశం చెందకూడదు. నవ్వేవాడు నవ్వుతానే ఉండాలి, ఏడిసేవాడు అది. ఈ దెబ్బతిళ్ళ మొఖాలు మాడిపోతాయి అన్నప్పుడు ఇంకా 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 తెల్లటి గట్టు, ఇంకా ఇంకా బీరువాలో ఉన్న ఇది బయటికి